మోదీ కులగణన చేస్తుంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్న కాంగ్రెస్ 60 ఏళ్లు పాలించి ఎందుకు చేయలేదని బీసీ జాతీయ నేత రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టేందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కులగణన చేపట్టాలని బీసీ సంఘాల నేతలుగా తాము ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నామని కృష్ణయ్య అన్నారు. 2010లో కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి తూతూ మంత్రంగా సర్వే చేసి వదిలిపెట్టారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఈ విషయంపై ప్రధాని మోదీ పలుమార్లు కలిసి విన్నవించడం జరిగిందన్నారు. దీంతో దేశంలోని సామాజిక ఆర్థిక అసమానతలను రూపుమాపటానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించిందని తెలిపారు. వచ్చే జనగణనలో కులగణన చేయాలని చెప్పి నిర్ణయించడం ఒక చరిత్రాత్మక అంశం. ఇది సామాజిక న్యాయ చరిత్రలో మైలురాయి. ఇంతవరకు గత స్వతంత్రం వచ్చిన తర్వాత లేదా బ్రిటిష్ వాళ్ళు 1931లో చేసిన సెన్సస్ తర్వాత కాస్ట్ సెన్సస్ అనేది జరగలేదు. భారతదేశము వివిధ కులాల సమూహం, సామాజిక వర్గాల యొక్క సమూహం. ఇక్కడ అన్ని ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, అధికార పరిస్థితులు అన్నీ కులాల వారిగా ఇచ్చిన మెట్ల వ్యవస్థలో నిర్ణయించబడి ఉన్నాయి. ఇట్లాంటి వ్యవస్థలో సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు విపరీతంగా విరిగిపోయాయి. అందుకే చాలా రోజులుగా బీసీ సంఘాలు, బీసీ ప్రజలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కులగణన చేయాలని మేము డిమాండ్ చేశాం. కానీ ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చివరకు రాజ్యాంగబద్ధమైన కాకా కలెక్టర్ కమిషన్, మండల్ కమిషన్ కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వాలకు కులగణన చేస్తే తప్ప రిజర్వేషన్ల శాతం ఇవన్నీ నిర్ణయించడం జరగదని చెప్పారు. అయినప్పటికీ కూడా గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. గతంలో మేము పోరాడినప్పుడు 2010లో కులగణన చేయడానికి ఒప్పుకొని కూడా వాళ్ళు తూతు మంత్రంగా సర్వే చేసి వదిలిపెట్టారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చినాక చాలా రోజులుగా మేము ప్రధానమంత్రికి చెప్పాం, సుప్రీంకోర్టుకు వేపించాం, కమిషన్ల ద్వారా అడిగాం. అప్పుడు ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. దీనికి దేశమంతటా ప్రజలు, యువకులు, ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా నరేంద్ర మోడీని ఈరోజు నమస్కరిస్తున్నారు, దండం పెడుతున్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇది మా ఒత్తిడి వల్ల, మీ ఒత్తిడి వల్ల అయితే మీ ఒత్తిడి ఇంకా చేయండి. వేరే మీరు పరిపాలించారు 70 ఏళ్ళు, 60-70 ఏళ్ళు, అప్పుడు ఎందుకు చేయలేదని చెప్పి మేము అడుగుతున్నాం. మేమే అనేక సార్లు జంతర్ మంతర్ వద్ద ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వందల సార్లు ధర్నాలు చేశాం, వందల సార్లు